హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ధర్మ సూక్ష్మాల గురించి తెలుసుకుందాం. మొదటగా పంచమహాపాతకములు అంటే ఏంటి? పంచమహాపాతకములు అంటే బంగారాన్ని దొంగలించటము, మద్యం సేవించటము, బ్రహ్మహత్య, గురుపత్నితో సరస్సు, ఈ 4 పాపాలు చేసేవారితో స్నేహం. ఇవి పంచమహాపాతకములు. చూసారా, దుష్టులతో సాంగత్యం కూడా మహాపాతకం అన్నమాట. అలాగే రెండవది దేవతలు వాహనములు అనేవి ఏమేమిటి? దేవతల వాహనంలో మొదటిగా గంగానది దేవికి మొసలి, యమునా నది దేవికి తాబేలు, ఇంద్రునికి ఐరావతము అనగా ఏనుగు, చంద్రునికి వాయుదేవునకు లేడి, శివునికి వృషభము, సూర్యునకు 7 అశ్వాలు, కుంచింత రథం, శనికి కాకి గ్రద్ద, లక్ష్మీదేవికి గుడ్లగూబ, రతి మన్మధులకు చిలుక, బ్రహ్మ సరస్వతులకు హంస, పార్వతీదేవికి సింహము, అమ్మవారికి సింహం, పెద్ద పులి, హనుమంతునికి ఒంటె. మూడవది అందరికీ కూడా ఇది సరిగ్గా తెలియకపోవచ్చు, కానీ ఇది చాలా తెలుసుకోవాల్సిన విషయం. ఏంటంటే పెళ్ళైన తర్వాత అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు? ఎందుకంటే అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహాపతివ్రత. ఆకాశం వైపు వెళ్ళి పెళ్లి సమయంలో చూపించి చెప్తారు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సంసార జీవనం సుఖంగా కొనసాగుతుందని పండితుల యొక్క నమ్మకం. మాఘమాసం పంచమాస కాలాలు తప్ప ఈ నక్షత్రం సాయంత్రం వేళ కనపడదు. రాత్రిపూట చంద్రుని నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత బలపడుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో ఉండే చిన్న నక్షత్రం. శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులందు సాయంకాల సమయాన మిగిలిన కాలాల్లో అర్ధరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారుజామున ఈ నక్షత్రం కనిపిస్తుంది. అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వైపు చూడండి. ఒక మార్పు ఆకారంలో, ఒక క్వశ్చన్ మార్క్ ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి. ఖచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆ ఆకారంలో ఉంటుంది. ఇవండి ఈరోజు ధర్మ సూక్ష్మాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మరిన్ని సనాతన ధర్మ మరియు ఇటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.